మౌనిని ఒక్కదాన్ని తీసుకెళ్ళమంటారు. నాకేమో మౌనిని ఎందుకు కష్టపెట్టడం, మళ్ళా ఒక అమ్మ దగ్గర నుంచి దూరం చేసిన అయిపోతా అని ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను తీసుకెళ్ళట్లే. ఆంటీని కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళ డాడీ గుర్తుకొచ్చి, అంకుల్ గుర్తుకొచ్చి ఆంటీ ఏడవడం. మంచిది నాన్న, నేను ఒక్కదాన్నే ఉంటాను కదా, వాళ్ళ డాడీ అంటూ లేడు కదా. అందరిలో నేను వీడియోలు మానేసి హాయిగా తనకి పెళ్లి చేసేసి ఇంకా వద్దా అంటారు. మౌని వీడియోలకు వద్దు. ఒక ఏడాది వరకు మీరు ఏం మాట్లాడకండి, అసలు పంపించాలని నాకు లేదు. సో గైస్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాగమౌని అఫీషియల్. లాస్ట్ వీడియోలో చెప్పిన మౌని అవుట్ ఆఫ్ ఎస్ఆర్ టీమ్ అని. సో చాలామంది కామెంట్లు పెడుతారు, అన్న వద్దన్నా మౌని ఉండదన్నా, మీరు మంచి హైదరాబాద్కి వెళ్ళి ఎస్ఆర్ టీంతో కలిసి ఉండండి అన్న, మంచిగా ఫ్యామిలీగా ఉండండి అన్న, వాళ్ళ అమ్మని తీసుకెళ్ళండి అన్న, వాళ్ళ అమ్మని మీ దగ్గర పెట్టుకుని చూసుకోండి అని మీరు మంచిగా చెప్తారు. యాక్చువల్గా ఫస్ట్ మేము కూడా అదే ఆలోచించినాం, కానీ వాళ్ళ అమ్మ ఒప్పుకుంటారులే. సో నేనేదో అబద్ధం చెప్తున్నాను మీరు ఫీల్ అవ్వడం, అంటే మీరేమో అలా ఫీల్ అవుతున్నారేమో అనుకుంటున్నా. సో నేను ఆల్రెడీ నా శక్తికి మించి నేను ప్రయత్నించిన. సో మీ అందరి కోసం మళ్ళీ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్తా, డైరెక్ట్ కెమెరా పట్టుకుని పోతా. వాళ్ళ అమ్మ ఏమంటారో మీరే లైవ్లో చూడండి. వాళ్ళ అమ్మ గట్టిగా మాట్లాడితే తీసుకెళ్ళమంటారు, కానీ మౌనిని ఒక్కదాన్ని తీసుకెళ్ళమంటారు. నాకేమో మౌనిని ఎందుకు కష్టపెట్టడం, మళ్ళా ఒక అమ్మ దగ్గర నుంచి దూరం చేసిన అయిపోతా అని ఆ ఒక్క ఉద్దేశంతోనే నేను తీసుకెళ్ళట్లే. నాకు మౌని అంటే చాలా ఇష్టం. నేను ఎంత మిస్ అవుతానో నాకు తెలుసు, కానీ ఇక నేను ఎంత మిస్ అయినా కూడా దాని మంచి కోసమే. సో దాని మంచి కోసమే నేను అది చేసిన. వాళ్ళ అమ్మని అడుగుతా మీ కళ్ళ ముందలే, ఇక ఒప్పుకుంటే లక్ అనమాట. ఇక అందరం కలిసి హైదరాబాద్కి వచ్చి మంచి హ్యాపీగా ఉండి వీడియోలు చేస్తాం. ఒప్పుకోకపోతే నేను ఏం చేయలేను, ఇదే నా చేతుల్లో ఉన్నది. అడగడం మాత్రం నా చేతుల్లో ఉంది, అడుగుతా, చూద్దాం వాళ్ళ అమ్మ ఏమంటుందో. సో మీ అందరి కోసమే అడుగుతున్నా. అంటే నాకు కూడా ఉంది మనసులో, అడిగినా కానీ ఒప్పుకోలే. కానీ మీకు కూడా తెలియాలి కదా, నేను ఏదో అబద్ధం చెప్తున్నా అనుకోవచ్చు. కొంతమంది ఉంటారు కదా, అంటే కావాలని చేస్తున్నా అనుకుంటారు. సో అందుకనే ఆ ఒక్క రీజన్తోనే డైరెక్ట్ కెమెరా పట్టుకోవాలి, వాళ్ళ అమ్మని అడుగుతా. అప్పుడు వాళ్ళ అమ్మ రియాక్షన్ మీరే చూడండి, మీకే అర్థమవుతుంది. ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్దాం రండి. సో గైస్, ఫస్ట్ టైము మౌని వాళ్ళ ఇంటికి కెమెరాతో వెళ్ళడం. వాళ్ళ అమ్మ రియాక్షన్ ఎట్లుంటుందేమో అడుగుతా, ఏమంటుందా. అంటే ఏం కూర? కూర పులుసా? ఇట్రా మౌని, ఇట్రా. ఎలా అయిపోయింది, బక్కగా అయిపోతుంది మీ కూతురు. మరి వైజాగ్ వచ్చి లవ్ చేయరా? ఎన్ని రోజులు ఉంది వైజాగ్లో? దిగులా? సరే కానీ నేను మొన్న ఒక వీడియో కొట్టాను, మీ కూతుర్ని ఇంకా హైదరాబాద్ తీసుకెళ్లకుండా నేను ఒక్కనే వీడియోలు కొట్టుకునేలాగా, మీతోనే మీ కూతురు ఉండేలాగా చెప్పాను అనమాట. అది నేను తీసుకోవడం మంచిదేనా? మీ అమ్మాయి మీ దగ్గర ఉంటేనే మీకు ఇష్టం కదా, మీరు హ్యాపీగా ఉంటారో అదే హ్యాపీగా ఉంటుంది. కానీ జనాలు ఏమంటున్నారంటే, మనకి చాలా మంది కొన్ని లక్షల మంది మనకి ఉంటారు కదా మన వీడియోలు చూసేవాళ్ళు, వాళ్ళు ఏమంటున్నారు, అన్న వద్దన్నా నువ్వు మౌని వీడియోలు చేయండి, ఆంటీని కూడా మీతో పాటు తీసుకెళ్ళిపోయి అందరూ హ్యాపీగా ఉండండి, మంచిగా వీడియోలు చేసుకోండి, ఆంటీని కూడా మీ దగ్గర పెట్టుకోండి. ఇక్కడ ఉన్నా కూడా వాళ్ళ డాడీ గుర్తుకొచ్చి, అంకుల్ గుర్తుకొచ్చి ఆంటీ ఏడవడం. మౌని బాధపడ్డం, ఇవన్నీ ఎందుకన్నా, నీతో ఉంటే హ్యాపీగా ఉంటుంది కదా అన్నది. మీరు ఏం చెప్తారు చెప్పండి. నేను చెప్పాను వాళ్ళకి వినట్లేదు అన్నమాట. అంటే కొన్ని రోజుల వరకు మౌనిక ఇక్కడ ఉంటేనే మంచిది నాన్న, నేను ఒక్కదాన్నే ఉంటాను కదా, వాళ్ళ డాడీ అంటూ లేడు కదా. అది మీ బాధ నాకు అర్థమవుతుంది, నేను అదే చెప్పాను, కానీ నేను అది అనట్లేదు. ఓకే మౌనిని ఇక్కడ వదిలేస్తాను నేను కూడా అంటున్నా, కానీ మౌని ఏమంటుంది, వద్దు నేను వచ్చేస్తాను హైదరాబాద్, నీతో వీడియోలు చేసుకుంటాను, అమ్మను కూడా తీసుకెళ్ళిపోదాం అంటుంది. జనాలు కూడా అదే అంటున్నారు.
మీరు ఇక్కడ ఒక్కదాన్ని ఉండకండి, మాతో పాటు వచ్చేమంటున్నారు. మీరు వస్తారా? వస్తారా అంటే మరి ఇక్కడ అందరినీ వదిలేసుకొని మామగారిని అందరినీ వదిలేసుకొని అలాగ వచ్చేస్తే ఎలాగ ఉంటుంది? బాగుంటుందా? అందరిని తీసుకుని వెళ్ళిపోదాం. అప్పుడు వచ్చేస్తారా? అందరిని తీసుకెళ్ళిపోతే వచ్చేద్దాం. బామ్మని అందరిని. మరి ఇక్కడ ఎవరు లేకపోతే ఎలాగ అవుతుంది అన్న? కుటుంబానం అందరూ ఉన్నారు కదా. మీకు ఇక్కడే అలవాట? చిన్నప్పటి నుంచి రాలేదా? ఇక్కడే అలవాటు. అదే ఇంకేంటి అంటే మౌనిక నాన్నగారు లేరు కాబట్టి కొన్ని రోజులు మౌనిక మా దగ్గరే ఉంటే మంచిదమ్మ. మౌనిక ఓకే అండి. మీరు హైదరాబాద్ రావడం ఇష్టం లేదా? వస్తాను కానీ ఇప్పుడు అంటూ అవ్వదు కదా, కొన్ని రోజుల తర్వాత. ఇప్పుడైతే రాదు. ఇప్పుడంటే రావడం అవ్వదు. కొన్ని రోజులు అంటే ఒక సంవత్సరం 2 సంవత్సరం ఏడాది దాకా ఇక్కడే ఉండాలి. 1 ఇయర్ అంట. 1 ఇయర్ మీరు మోదీ లేకుండా ఉండగలరా? ఉండలేదు. మీరు ఉండలేదు, అక్కడ జనాలు ఉండలేకపోతున్నారు. ఏం చేయాలి? నా పరిస్థితి ఇట్లా జనాలకి ఆ సమాధానం చెప్తున్నా. నా మాట వినట్లేదు. ఆంటీని కూడా తీసుకెళ్ళిపోండి అంటున్నా. అంటే మంచిగా మనం వెళ్ళిపోయి హ్యాపీగా అక్కడ ఉందామండి. ఇక్కడ ఎందుకు చెప్పండి? ఇక్కడ ఒక్కదాన్ని ఉండకుండా నువ్వు కన్న నలుసునైన తలసి రారబెనిమిటి. ఇదంతా కాదు, మీ కూతురిని తీసుకెళ్ళిపోయి నేను వీడియోలు చేసుకుంటా అంట. ఏమంటారు? ఇప్పుడు ఏమొద్దమ్మా వీడియోలు అవన్నీ ఏం చేయకు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళ డాడీ లేని ప్రాబ్లం కాబట్టి ఇంతకుముందంతా ఏదో చేసుకున్నారు. అప్పుడు వాళ్ళ డాడీ ఉన్నారు కాబట్టి సమాధానం చెప్పుకోవడానికి దేనికైనా వాళ్ళ ఉండేవారు. ఇప్పుడు అంటే కొద్ది ప్రాబ్లంలో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఏమొద్దమ్మా. ఏమొద్దంటే అసలు ఎందుకు వద్దా అంటున్నది? ఎందుకంటే అదే ప్రాబ్లం. ఎందుకు? డాడీ లేరు కాబట్టి ఇప్పటికైనా మంచిగా అందరిలో వీడియోలు మానేసి హాయిగా తనకి పెళ్లి చేసేసి పెళ్లి నేనే చేసుకునేది. అప్పుడైనా వీడియోలు చేస్తా. అప్పుడు చేసుకో, పర్లేదు. ఇప్పుడు మీరు ఏం ఆలోచిస్తున్నారు అంటే ఇప్పుడు డాడీ చనిపోయినప్పుడు మళ్ళా వీడియోలు చేసి జనాల్లో మళ్ళీ అంటే మీ చుట్టాలు ఏమన్నా బ్యాడ్ అనుకుంటారు. అది మీ ప్రాబ్లం. అది ఒకటే. నువ్వు పెళ్లి చేసాక చేసుకున్నా పర్లేదు. ఒకటి చెప్పిన ఎవరు వచ్చి నేను ఏం మాట్లాడొద్దండి. ఎవరు వచ్చి మనకు ₹1 పెట్టాడు. మనమే కష్టపడి సంపాదించుకోవాలి. అవునా? అక్కడ నేను మా ఫ్యామిలీకి నేనే కష్టపడాలి. ఇక్కడ మీకు ఇప్పుడు మీ కూతురే కదా. సో అప్పుడు మేమిద్దరం కలిపి కష్టపడతాము అండి. ఆ చుట్టాలు 100 రకాలుగా 100 అనుకుంటారు. వాళ్ళ గురించి ఆలోచించారు అనుకోండి, మన లైఫ్ ఇక్కడే ఆగిపోతుంది. ఇంక ముందరికి వెళ్దాం. అది అవన్నీ పట్టించుకోవద్దా అంటే ఈరోజు మీ కూతురిని ఏమంటారు? ఈరోజు వచ్చి ఎందుకమ్మా మీ కూతురు ఇలా చేస్తుందా అంటారు. రేపటి రోజున వాళ్ళే వచ్చి మీ కూతురు వచ్చింది ఆ ఊరి నుంచి వస్తే పిలవండి ఒక ఫోటో దిగుతా అంటారు. అది కొన్ని రోజుల దాకా మరి ఆగమని చెప్తున్నాం కదా. ఆగమంటున్నారు, వీడియోలు వద్దా అంటున్నారు. మరి ఎలా అని నా బాధ. ఎలాగంటే నీకు తెలుసు కదా ఎలాగ చెయ్యాలా ఎలా లేదా నీకు తెలుసు అన్ని. పోనీ చెప్పు మీ అమ్మకి. పైన అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళు తెలుసుకో ఏదో చేస్తారు. ఒకసారి కూర అలా ఉన్నాయండి, అక్కడికి వెళ్ళి మాట్లాడదాం. అయ్యో ఒప్పుకుంటలేట. చెప్పు మోని నువ్వైనా. ఇగో మాట్లాడు. ఏం మాట్లాడాలి? నీకు రావాలని లేదా చెప్పు మరి. మళ్ళీ ఫోన్లో మాట్లాడదాం ఒప్పిస్తాం అని అనడం కాదు. అయితే చెప్పు మరి. చెప్పు మోని. అదే నేను ఉన్నమాట చెప్పాను కదా, ఇంకేం చెప్పాలి నేను. అదే ఇంకా వద్దా అంటారు మోని, వీడియోలకు వద్దు. చెప్పు మోని మాట్లాడు. అలా నుంచుంటే మాట్లాడు. చెప్పు. వీడియోలో చెయ్యొద్దు అనేసి అంటున్నాను. ఇంకైతే ఇప్పుడు నేను చెయ్యొద్దు పూర్తిగా, ఇంకా వెళ్ళొద్దు అక్కడికి. మరి ఎలాగంటే మరి మీకు ఉండాలి. అది ఎలాగంటే నేను అలా ఏం చేయను. ఏం కాదండి. లేదంటే ఒక ఏడాది తర్వాత ఏదో ఇది అయిపోయిన తర్వాత నిశ్చితార్థం అనేది ఇది అయిపోయిన తర్వాత అప్పుడు చేసుకుంటాం. నిశ్చితార్థం అదంతా మనం చెప్దాం. మరి 3 నెలలు అదంతా పెళ్ళి ఓకే, 1 ఇయర్ అదంతా ఓకే. పెళ్ళి అయినాక నిశ్చితార్థం అయినాక నేను చేసుకుంటా, అదంతా ఓకే. ఇప్పుడు కూడా నేను ఏమంటుందంటే అందరం వెళ్ళిపోయి ఇప్పుడు ఇదేదో అయిపోద్ది కదా మొత్తం. ఒక 5-10 డేస్లో మొత్తం క్లియర్ అయిపోద్ది. దాని తర్వాత హైదరాబాద్ వెళ్ళిపోయి మంచి అందరం ఒకటే రూమ్లో ఉండి, మీ పెద్దమ్మాయి కూడా హైదరాబాద్లోనే ఉంటుంది, ఒక ఇల్లు తీసుకుని అందరం మేము వీడియోలు చేసుకుంటాం. మీరు కూడా మాతో ఉంటే మీకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఏవి గుర్తుకు రాకుండా బాధపడకుండా ఉంటుందని నేను ఆలోచిస్తున్నాను. ఇక్కడ ఉన్నది అనుకోండి
ఒకవేళ మోని ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు మీరు ఒంటరిగా ఏదో ఒకటి ఆలోచించుకుంటా ఇక్కడే, ఎందుకంటే అంకుల్ కూడా ఇక్కడ ఉండేవాడు కదా, ఆ ప్లేస్ చూసుకుంటా మీకు అంకుల్ గుర్తుకు రావడం, బాధపడడం ఇదంతా ఎందుకు, మాతో ఉంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది, కొంచెం మైండ్ చేంజ్ అవ్విద్దని నేను ఆలోచిస్తున్నాను. సరేలే తర్వాత వెళ్ళొచ్చు, ఇప్పుడు ఏం కంగారు ఏం కాదు కదా దానికి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ తీరేలోపు తర్వాత వెళ్ళొచ్చు. ఇప్పుడైతే ఏమొద్దా అంటారు? ఇప్పుడంటే కొన్ని రోజుల దగ్గర ఈ వీడియోలు మానేసి తర్వాత చేసుకోవద్దు. అసలు ఎందుకు వద్దంటున్నది వీడియోలో నాకు అర్థమవుతుంది. ఇప్పుడు ఏం చేయమంటారంటే మీ అమ్మాయిని పంపిన అంటున్నారు. నానా ఒక ఏడాది వరకు మీరు ఏం మాట్లాడకండి, అసలు పంపించాలని నాకు లేదు. అసలు చేయించాలని కూడా నాకు ఉండట్లేదు. అది నువ్వంటే నాకు పర్వాలేదు, నువ్వంటే బాగా ఇష్టమే కాబట్టి చేసింది కాబట్టి నేను వీడియోలో అది 1 సంవత్సరం దాకా వద్దు డాడీ. 1 year దాకా ఏమొద్దు. సో గైస్ వాళ్ళ అమ్మ 1 year దాకా వీడియోలు వద్దు అది అంటుంది. నేను ప్రయత్నించిన, నా తెలిసి అయితే ఈ కొన్ని డేస్ తర్వాత మళ్ళీ మనసు ఏమన్నా మారిద్దేమో చూద్దాం. ఇక నేనైతే చాలా అడిగిన మీకోసము నా కోసం కూడా, మీరే కాదు నేనే ఇంకా ఎక్కువ మిస్ అవుతాం మోనిని. ఎప్పుడు నా పక్క నుండి నన్ను నవ్వుపించుకుంటా ఏడిపించుకుంటా సతాయిస్తూ ఉంటుంది, అవన్నీ మిస్ అవుతా. నేనేం చెప్పాలి నాకే అర్థమవుతుంది. వాళ్ళ అమ్మ 1 year అంటే ఈ టైంలో నేను అడగాలన్నా కూడా నాకు భయం వేస్తుంది. ఈ టైంలో నేను అడిగితే ఏమన్నా బ్యాడ్గా అనుకుంటానేమో అని అడగలేకపోతున్నా అంతే. లేకపోతే చాలా బతులాడాలనిపించింది, కానీ బతులాడితే ఈ టైం వాళ్ళు ఫేస్ చేసే సిచ్యువేషన్ రాంగ్ టైంలో ఉన్నారు. ఈ టైంలో నేను ఏం మాట్లాడొద్దని సైలెంట్గా బయటకు వచ్చేసిన. 1 year అంటుంది. నేను శ్రీ అన్నతో ఇంకా మా అమ్మలతో కూడా మాట్లాడిపిస్తాను. ఇంకా నా అంత అయితే నేను ట్రై చేసిన, ఒప్పుకోలేదు. ఇక నా చేతుల్లో ఏం లేదు గైస్, చూద్దాం ముందు ఏం జరిగిద్దాం. నేనైతే టీం వాళ్ళతో వీడియోలు అయితే కొడతా, మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తా. మౌని వస్తుందా రాదా అనేది నాకే క్లారిటీ లేదు, సో అర్థం చేసుకోండి.